హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అర్జున్ ఫ్రమ్ మేరా టూర్. వీడియో క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇది యమహా MT-03 ఫీచర్స్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చరికి ఎల్ఈడి డిఆర్ఎల్స్, ఇది బై ఫంక్షనల్ ప్రొజెక్టర్, హై బీమ్ అండ్ లో బీమ్ హెడ్ ల్యాంప్ వస్తుంది. ఇది ఒకటి దగ్గర ఉంటుంది. MT-15కి కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చరికి 110/70 17 ఇంచ్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్. ఇది హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్, ఇవి హైడ్రాలిక్ పిస్టన్స్. ఇవి ఈ కంపెనీ వచ్చరికి యాజ్ ఆఫ్ బ్రేకింగ్ ఎఫిషియన్సీలో బాగుంటుంది. 282 mm ఆఫ్ డిస్క్ బ్రేక్ వస్తుంది ఫ్రంట్లో, డ్యూయల్ ఛానల్ ABS. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి 37 mm ఆఫ్ VSD ఫోక్స్, అప్ సైడ్ డౌన్ ఫోక్స్. ఇవి టెలిస్కోపిక్ అప్ సైడ్ డౌన్ ఫోక్స్. ఇవి రైడింగ్ స్టెబిలిటీలో చాలా బాగుంటుంది, హ్యాండ్లింగ్లో కూడా చాలా బాగుంటుంది. 14 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఇక్కడ చూసుకుంటే ఈ సైడ్లో వచ్చేసరికి ఇంజన్ కూల్ అవ్వడానికి ఇక్కడ కొద్దిగా ఎయిర్ డక్ట్స్ వచ్చాయి. అది ఇలా వెళ్ళి ఇక్కడ కూల్ అయిపోతుంది ఇంజన్ అనేది. ఇంజన్ వచ్చేసరికి 312cc, 42 horse power, 29.5 Nm ఆఫ్ టార్క్, 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 6 స్పీడ్ కాన్స్టెంట్ మిక్స్ గేర్ బాక్స్. దీంట్లో స్లిప్పర్ క్లచ్ లేదు, క్విక్ షిఫ్టర్ లేదు, ట్రాక్షన్ కంట్రోల్ లేదు, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 4 valves, 4 stroke, ట్విన్ సిలిండర్, 2 క్యాటలిటిక్ కన్వర్టర్స్ వస్తున్నాయి. ఇంజన్ రిలయబిలిటీ చాలా బాగుంటుంది. ట్విన్ సిలిండర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే లాంగ్ లైఫ్లో బాగుంటుంది, లైఫ్ స్పాన్ ఎక్కువ వస్తుంది. మీరు 150 అబోవ్ స్పీడ్ వెళ్ళినా కూడా ఇంజన్ మీద స్ట్రెస్ అనేది ఉండదు. అప్ టు 13,000 RPM వరకు దీంట్లో చూపిస్తుంది. 1800 RPMకి ఇంజన్ లాక్ అయి ఉంటుంది, ఎందుకంటే డ్యూయల్ ఓవర్హెడ్ క్యామ్షాఫ్ట్ ఇంజన్ కాబట్టి. రేర్ వచ్చరికి మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. మోనోషాక్ అనేది ఈ స్వింగ్ ఆర్మ్ మీద ఇంటర్లాక్ అయి ఉంటుంది. ఆఫ్ రోడింగ్స్ వచ్చినప్పుడు కొద్దిగా అడ్వెంచర్ బైక్స్ ఎలా వెళ్తాయో అలానే వెళ్ళేటట్టు ఈ స్వింగ్ ఆర్మ్ మోనోషాక్ అనేది డిజైన్ అయ్యి ఉంటుంది. అంటే పాతోల్స్ ఉంటాయి, పాతోల్స్ వచ్చినప్పుడు మనం బాడీ కదలకుండా జస్ట్ ఓన్లీ టైర్ ఒకటే అప్ అండ్ డౌన్ అయ్యేటట్టు చూసుకుంటుంది. రేర్ టైర్ వచ్చరికి 140/70 17 ఇంచ్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి. 220 mm ఆఫ్ డిస్క్ బ్రేక్, హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్ వస్తుంది. బ్రేకింగ్లో చాలా బాగుంటుంది. అండ్ రేర్లో వచ్చరికి ఎల్ఈడి టైల్ ల్యాంప్, ఎల్ఈడి ఇండికేటర్స్, హజార్డస్ ల్యాంప్ ఉంటుంది. 4 ఇండికేటర్స్ కూడా ఎట్ ఏ టైం ఆన్ చేసుకోవచ్చు. ఇది వచ్చరికి 14 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. కొద్దిగా బ్రాడ్ సైజ్గా ఉంటుంది. ఏదైతే కవాసాకిలో Z800 ఎలా ఉంటుందో దానికి సేమ్ యాస్టిస్ డిజైన్ అలాగే ఉంటుంది. ఇది MT లోగో. సీట్ కుషనింగ్ వచ్చేసరికి మన బాడీ పెయిన్ రాకుండా ఉండేటట్టు కుషనింగ్ వచ్చింది. ఫర్మర్ సైడ్ వచ్చింది. అటు స్టిఫ్ ఉండదు, అటు స్మూత్ ఉండదు. స్టిఫ్ సపోర్ట్ చేస్తుంది, స్టిఫ్గా సపోర్ట్ చేస్తుంది, స్మూత్గా సపోర్ట్ చేస్తుంది. అల్యూమినియం ఫుట్ రెస్ట్ ఇవి. ఈ మెటీరియల్ వచ్చరికి అల్యూమినియం లీవర్స్ ఉంటాయి. ఈ మిర్రర్స్ కూడా వర్క్ అవుతున్నాయి, ఎందుకంటే షార్ప్ ఉంది కదా. లాంగ్ ట్రావెల్లో కూడా మనకు మంచిగా కనిపిస్తుంది. LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. దీంట్లో కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. డిజిటల్ స్పీడోమీటర్, గేర్ పొజిషన్, టైం, ఇంజన్ ఫైర్ అండ్ హీట్ టెంపరేచర్, ఇది ఫ్యూయల్ లెవెల్, ఇది 30,000 RPM టాకోమీటర్, ఇది స్పీడ్ RPM మీటర్. ఇది కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. ఇక్కడ MT లోగో కూడా చూసుకోవచ్చు. టోటల్ ఓవరాల్ ఈ మెటీరియల్ కూడా టాప్ నాచ్ మెటీరియల్ ఉంటుంది. హజార్డస్ ల్యాంప్. ఇప్పుడు ఇంజన్ నాయిస్ వినండి. ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటిదంటే ఈ బైక్ మీద దీన్ని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చరికి 4,60,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటుంది. 5,50,000 ఆన్ రోడ్ ప్రైస్ అవైలబుల్గా ఉంటుంది. ప్రైస్ అనేది ఎందుకు కొద్దిగా ఇంత ఎక్కువ ఉంది అంటే 312cc ఇంత ఎందుకు ప్రైస్ అని మీరు అనుకోవచ్చు. ఒకటి చెప్తున్నా, ఇది CB యూనిట్, కంప్లీట్ బిల్టప్ యూనిట్. ఇండోనేషియాలో బిల్ట్ అయ్యి ఇండోనేషియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఇండియాకి ఇంపోర్ట్ అవుతుంది. ఇండోనేషియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ట్యాక్సులు పెరిగిపోతాయి, దాంట్లో మిడిల్లో ఉండే ఛార్జెస్ పెరిగిపోతాయి. అవన్నీ ఉండేసరికి దీంట్లో కాస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. కానీ ప్రైస్ ఎక్కువగా ఉంది అనుకొని కూడా మీరు దీన్ని తీసుకోకుండా ఉండకండి. ప్రైస్ మర్చిపోయి ఇంజన్ ఎలా ఉంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, డ్రైవ్ చేసే ఒరేమ్మ ఎంత బాగుందిరా ఇంజన్ అని మీరు అనుకుంటారు. అలాంటి ఇంజన్ ఇది. ఎందుకంటే ఆల్ ఓవర్ ద ఇండోనేషియాలో కానీ, థాయిలాండ్లో కానీ, బ్యాంకాక్లో కానీ ఇంజన్ మీద ఉండే బెనిఫిట్ అనేది, రిలయబిలిటీ అనేది చాలా టాప్ నాచ్ ఉన్నాయి. దాదాపు అక్కడ ఆ కంట్రీలో 47% ఆఫ్ ద సేల్స్ మొత్తం యమహావే ఉన్నాయి. ఎందుకు? రిలయబిలిటీ పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. జపానే కానీ రిలయబిలిటీ పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది కాబట్టి ఇండోనేషియాలో 47% సేల్స్ ఉన్నాయి. ఇది నా ఒపీనియన్. ఈ బండి తీసుకోవాలా వద్దా అనుకుంటే తీసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 780 mm ఆఫ్ సీట్ హైట్, 160 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. ఇండియన్ ప్రకారానికి ఇండియాలో, ఎందుకంటే ఇది ఓన్లీ సిటీలో హైవేలోనే తిరుగుతుంది కాబట్టి సిటీలో కూడా వర్క్ అవుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 1380 mm ఆఫ్ వీల్ బేస్ ఉంటుంది. రైడ్ క్వాలిటీలో బాగుంటుంది. హ్యాండ్లింగ్ క్వాలిటీలో ఫ్రంట్ సస్పెన్షన్ అయినా, రేర్ సస్పెన్షన్ స్వింగ్ మీద ఇంటర్ఫియర్ అయ్యి డ్రైవ్ చేస్తుంటే హ్యాండ్లింగ్లో చాలా బాగుంటుంది.
1800 ఆర్పిఎంకి ఇంజన్ ఆర్పిఎం లాక్ అయి ఉంటుంది. టాప్ ఆఫ్ ద లైన్ 13,000 ఆర్పిఎం వరకు వెళ్తుంది. చూసారా 13,000 ఆర్పిఎం వరకు వెళ్ళింది. మీకు ఎక్కడ ల్యాగ్ లేకుండా అంటే స్మూత్గా వెళ్ళిపోవడానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇంజన్ రిలయబిలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇది నా ఒపీనియన్. తీసుకోండి, వెహికల్ని ఎంతూజియాస్గా ఫీల్ అవ్వండి, ఎక్స్పీరియన్స్ చేయండి. అలా అయితే దీని గురించి మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.